నిన్న పోలవరం ప్రాజెక్టు మీద ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడే ఒక సమావేశం ఏర్పాటు చేసి పోలవరం స్థితిగతులు ఏంటి, గతంలో జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, భవిష్యత్తులో ప్లానింగ్ ఏంటి, ఇలా వీటి గురించి ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా పోలవరాన్ని చెప్పుకుంటుంటారు. అసలు ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ ఇంత ఇంపార్టెంట్, దీని చుట్టూనే ఈ రాజకీయాలన్నీ ఎందుకు తిరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది? సో ఇది సింపుల్గా అర్థమయ్యేలాగా చాలా షార్ట్లో తెలుసుకుందాం మనం. అసలు ఈ శ్వేతపత్రం వల్ల తెలిసిందేంటి, సో ఇవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో గత ప్రభుత్వం ఒకటి చెప్పింది, ప్రస్తుత ప్రభుత్వం ఇంకోటి చెప్తుంది, రేపు వచ్చే ప్రభుత్వం ఇంకోటి చెప్పొచ్చు, అంటే 5 ఏళ్ళ తర్వాతలే, ఇప్పుడు కాదు. సో ఓవరాల్గా మనం ఇంతకు ముందు కూడా పోలవరం గురించి ఒక వీడియో చేసాం. పోలవరం ప్రాజెక్ట్ అసలు ఎలా నిర్మిస్తారు, ఏంటి, అసలు దీని స్టోరీ ఏంటి అని. సో ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చాలా షార్ట్ కట్లో చెప్తాను. సింపుల్గా ఇది గోదావరి నది అనుకోండి. జనరల్గా ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇలా నదికి అడ్డంగా నిర్మిస్తారు, కానీ ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఇలా నదికి అడ్డంగా నిర్మించడానికి వీలు కాదు. ఎందుకని అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి దానికి అనుకూలంగా లేదు. అందుకనే ఈ నదికి పక్కన ఇక్కడ ఒక కొండ ఉంది, ఇక్కడ ఒక కొండ ఉంది. ఈ 2 కొండలకి మధ్యలో ఇక్కడ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు. ఇది ప్రాజెక్ట్ ఏరియా. సో మరి నది ఇక్కడ ఉంటే ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ నిర్మిస్తే ఎలా పరిస్థితి? సో ఇదే కదా అందరి మధ్యలో ఉండేటువంటి ప్రశ్న. అయితే దీనికి ఏం చేశారంటే, ఇది నదీ ప్రవాహం ఇలాగే వెళ్తూ ఉంటుంది. ఇది నదీ ప్రవాహం. సో దీన్ని ఏం చేస్తారంటే డైవర్ట్ చేసి ఇక్కడి నుంచి నదిని ఇటు డైవర్ట్ చేస్తారు. దీన్ని అప్రోచ్ ఛానల్ అంటారు. సో ఇదేమవుతుందంటే నది నీళ్లు ఇటు వస్తాయి అన్నమాట. సో ఇటు రావాలంటే మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి అడ్డం ఉండాలి కదా, దీన్నే అప్పర్ కాఫర్ డ్యామ్ అంటారు. అలాగే ఇక్కడ ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ అంటారు. సో దీంతో ఇక్కడ నింపుతారు ఇది మొత్తం. అప్పర్ కాఫర్ డ్యాము, ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటారు. ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ అంటే ఇసుక మట్టితో కలిపినటువంటి కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి ఒక డ్యామ్. దీంతో ఏమవుతుందంటే నీళ్ళు ఇక్కడ ఆగి ఇటు ఖాళీ ఉంది కాబట్టి ఇటు వెళ్తాయి. సో ఇక్కడ ప్రాజెక్ట్ కడతారు. ఇది స్పిల్ ఛానల్, స్పిల్వే. దీంట్లో నుంచి వాటర్, ఎక్సెస్ వాటర్ బయటికి రావడానికి గేట్లు పెడతారు ఇక్కడ. సో ఇక్కడి నుంచి మళ్ళీ నీటిని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతారు, మళ్ళీ యథావిధిగా నదిలో కలిపేసేస్తారు. సో ఇటు వచ్చిన నీళ్లు మళ్ళీ ఇటు తిరిగి వెళ్లకుండా ఇక్కడ లోయర్ కాఫర్ డ్యామ్ అరేంజ్ చేస్తారు. సో ఇది ప్రాజెక్ట్ మెయిన్ థీమ్ ఇక్కడ. సో ఇటు పక్కన హైడల్ పవర్కి ఒక పవర్ హౌస్, ఇటు పక్కన ఒక పవర్ హౌస్, ఇవన్నీ కామన్గా ఉండేటువంటి ప్రక్రియలే. అయితే ఇప్పుడు అసలు ఈ డ్యామ్ ప్రక్రియ ఎందుకు లేట్ అవుతుంది, అసలు దీని కథ ఏంటి, దీని స్టోరీ ఏంటి, టీడీపీ ఏం చెప్తుంది, శ్వేతపత్రంలో ఏం చెప్పింది, ఇది చూద్దాం మనం ఇప్పుడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో దీని గురించి చెప్తున్నటువంటి అంశం, ధవళేశ్వరం వద్ద సరార్దర్ కాటన్ నిర్మించినటువంటి బ్యారేజ్కి 42 కిలోమీటర్ల పైన పోలవరం ప్రాజెక్ట్ని నిర్మించడానికి రామయ్యపేట అనే గ్రామం సమీపంలో నిర్మించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. సో ఇది గరిష్టంగా 45.72 మీటర్ల గరిష్టమైనటువంటి రిజర్వాయర్ లెవెల్ కనుక దీన్ని నింపగలిగితే దీని సామర్థ్యం 194.6 టీఎంసీలు, వరదలు వచ్చేటప్పుడు వినియోగించుకోగలిగేటువంటిది 322.73 టీఎంసీలు వినియోగించుకోవచ్చు అనేది దీని ప్రధానమైనటువంటి అంశం. సో ఇక్కడ మనం చూడొచ్చు, ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడొచ్చు. ఇక్కడ మనం ఇక్కడ ఇది నది, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఇక్కడి నుంచి ఇది అప్రోచ్ ఛానల్, ఇది స్పిల్వే. ఇక్కడ గేట్లు పెడతారు, స్పిల్వే నుంచి వాటర్ బయటకు వస్తాయి. ఇవి ఇట్లా వచ్చేసి ఇక్కడ పైలట్ ఛానల్లో నుంచి మళ్ళీ ఇక్కడ నదిలో కలిసిపోతుంది ఇటు వచ్చేసి. సో ఇది మీకు క్లారిటీ అర్థం అవటం కోసం. ఇటు పక్కన ఒక పవర్ హౌస్ ఉంటుంది, దానికి టన్నెల్స్, హెడ్ రెగ్యులేటర్స్ ఉంటాయి, ఇటు పక్కన కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఇక ఇది ఎర్తకం రాక్ఫిల్ డ్యాము, ఇది అప్పర్ కాఫర్ డ్యాము, ఇది లోయర్ కాఫర్ డ్యాము, ఇది కాంక్రీట్ డ్యాము, ఇవన్నీ ఉంటాయి.
కొత్తగా దీనివల్ల వచ్చే లాభాలు ఏంటంటే 7.2 లక్షల ఎకరాలకు కుడి కాలువ ద్వారా 3.20 లక్షల ఎకరాలు, ఎడమ ప్రధాన కాలువ నుంచి 4.0 లక్షల ఎకరాల వరకు కృష్ణా మరియు గోదావరి డెల్టాలలో మొత్తం 23.50 లక్షల ఎకరాలను స్థిరీకరణ చేయొచ్చు. 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అలాగే జల విద్యుత్ కింద 960 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చు. డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కింద వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటుగా వైజాగ్ సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకు కూడా పరిశ్రమలకి మొత్తం 23.44 టీఎంసీలు నీళ్ళు ఇవ్వచ్చు. కాలువలు వెళ్లే మార్గాలకి దగ్గరలో ఉన్న 540 గ్రామాల్లో 28.5 లక్షల జనాభాకి కాలువల ద్వారా నీటి సౌకర్యం కల్పించవచ్చు. ఇది ఎందుకు జాతీయ ప్రాజెక్టు అని చెప్పి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇన్ని రాష్ట్రాలకి నీరు అందుతుంది. సో ఈ కృష్ణానదికి 80 టీఎంసీల నీటిని మళ్లించడం ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య వరుసగా 45, 21, 14 టీఎంసీల నీటిని ఈ 3 రాష్ట్రాలు పంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే ఈ రిజర్వాయర్ కట్టడం వల్ల బ్యాక్ వాటర్, ఇక్కడ మనం స్టోర్ చేసిన నీళ్లు వెనక బాగా స్టోర్ అయ్యి ఉంటాయి కదా, ఈ నీళ్లు ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే అటు ఛత్తీస్గఢ్కి ఇటు ఒరిస్సాకి కూడా 5 టీఎంసీల నీళ్లు ఉపయోగపడేటువంటి అవకాశం దొరుకుతుంది. అసలు ఈ ప్రాజెక్టు మెయిన్ వర్క్స్ చూస్తే 48 రేడియల్ గేట్స్ తోటి స్పిల్ ఛానల్కి పెట్టేటువంటి గేట్లు 1118 మీటర్లు, అప్రోచ్ ఛానల్ 2100 మీటర్లు, స్పిల్ ఛానల్ 2920 మీటర్లు, పైలట్ ఛానల్ 1000 మీటర్లు, ఎర్తకం రాక్ఫిల్ డ్యాము ఒక గ్యాప్ వచ్చి 564 మీటర్లు, గ్యాప్ 2 వచ్చి 1750, కాంక్రీట్ డ్యామ్ గ్యాప్ 3 వచ్చి 162 మీటర్లు, కాఫర్ డ్యామ్లు అప్ స్ట్రీము 2340 మీటర్లు, డౌన్ స్ట్రీము 1637 మీటర్లు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ హౌస్ 960 మెగావాట్లు, రిజర్వాయర్ నుండి మెయిన్ కెనాల్ అప్టేక్ పాయింట్ వరకు కనెక్టివిటీ పనులు చేయాల్సి ఉంది. ఈ ప్రధాన కాలువలు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కుడి కాలువ 178.812 కిలోమీటర్లు, అలాగే ఎడమ కాలువ 212.32 కిలోమీటర్లు, 7.2 లక్షల ఎకరాలకు నీటి వసతి కల్పించబడుతుంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ముఖ్యమైనటువంటివి ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే పోలవరం రిజర్వాయర్, ఇది 1941లో ప్రతిపాదిస్తే ఇప్పటికి ఒక దారికి వచ్చింది. మనం ఇంత ముందు కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. 1942 నుంచి 1944 వరకు ప్రాథమిక సర్వే చేసి 340 నుంచి 700 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 170 అడుగుల నుండి 208 అడుగుల వరకు పూర్తి రిజర్వాయర్ లెవెల్కి ప్రతిపాదన ఇచ్చారు. 13 స్థలాల్లో దీన్ని ఎక్కడెక్కడ కట్టొచ్చు అనేది చెక్ చేస్తే ఫైనల్గా రామపాద సాగర్ సైట్ యొక్క అలైన్మెంట్ని ఎంపిక చేశారు. అంటే ప్రస్తుతం ఉన్నది. కాలక్రమేణా శ్రీరామపాద సాగర్ కాస్త ఇందిరా సాగర్గా పోలవరం ప్రాజెక్టుగా పేరు మార్చబడింది. దీన్నే ఇరిగేషన్ ప్రాజెక్టు, దీన్ని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అంటారు. ఇందాక మనం అనుకున్నట్టు సరార్దన్ కాటన్ బ్యారేజ్ నుంచి 42 కిలోమీటర్ల ముందు దీన్ని కడతారు. ఇది జాతీయ ప్రాజెక్టు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ముంపు మండలాలని ఏపీలో కలిపిన తర్వాత 7 మండలాలని దీన్ని పూర్తిగా ప్రభుత్వమే కట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టు కింద తీసుకుని దాన్ని నీతి ఆయోగ్ ప్రతిపాదనలతోటి ఏపీ ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. ఏపీ ప్రభుత్వం దీన్ని నిర్మించడం చేపట్టింది. అయితే ఇక్కడ జరిగినటువంటి పనుల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. దీనికి సంబంధించి సింపుల్గా ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే, ఇది ఒరిజినల్ రివర్, ఇలా వెళ్ళాలి, ఇది నది, ఇది ఇలా వెళ్ళిపోయింది నది. అయితే ఇక్కడ ఏం చేశారు, కాఫర్ డ్యామ్లు, ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్లు ఇక్కడ నిర్మించారు. దీనివల్ల ఇటు వాటర్ని డైవర్ట్ చేశారు. ఇది వచ్చి అప్రోచ్ ఛానల్, దీంట్లో నుంచి ఇక్కడికి వాటర్ వస్తుంది. ఇక్కడ డ్యామ్ నిర్మించారు. సో ఇక్కడ స్పిల్వే గేట్లు పెట్టారు. ఇక్కడ ఎక్సెస్ వాటర్ ఇటు వచ్చి స్పిల్ ఛానల్ నుంచి మళ్ళీ వెళ్ళి ఓవరాల్గా పైలట్ ఛానల్ ద్వారా మళ్ళీ నదిలోనే కలుస్తుంది. ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టు యాజ్ ఇట్ ఈజ్ అదే ఇది.
సో ఇక్కడ క్లారిటీ వచ్చి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అసలు యాక్చువల్గా జరిగింది ఏంటి, ఇది ఇంత మొత్తం మనం ఇక 20 పేజీలు చూడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఒక శ్వేతపత్రానికి సంబంధించి ఒక చిన్న ప్రజెంటేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది నిన్న చంద్రబాబు గారు చూపించినటువంటిదే. రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం, నదుల అనుసంధానానికి గుండె పోలవరం, ఇటువంటి పోలవరానికి శాపం జగన్ అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు టీడీపీ వాళ్ళు. ఓకే, ఓవరాల్గా ఇక్కడ మ్యాటర్ ఏంటనేది కనుక మనం చూస్తే, ఆంధ్రప్రదేశ్ బేసిక్గా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, ఇది మనందరికీ తెలిసిందే. సముద్రంలో 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి కాబట్టి వాటిని ఒడిసిపెట్టి డెల్టాలో అంటే కృష్ణా గోదావరి మధ్య ఉన్నటువంటి ప్రాంతానికి ఈ వాటర్ని అందిస్తే రాయలసీమకి కృష్ణా వాటర్ని ఇవ్వచ్చు అనేది ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 2014 రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే 5 సంవత్సరాల్లో జగన్ ఎక్కువ చేశారు అనేది టీడీపీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. పోలవరం రాష్ట్రానికి వరం. సో రాష్ట్రానికి నిజంగా పోలవరం వరమే, అయితే అది పూర్తి అవ్వకపోతే వరం అవ్వదు కదా. 194 టీఎంసీల నీటి నిల్వ, 322 టీఎంసీల నీటి సద్వినియోగం, 7.2 లక్షల ఎకరాల సాగునీరు, 23.50 లక్షల ఎకరాలకు ఆయకట్టు, 28.50 లక్షల జనాభాకి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, వాటర్ టూరిజం, పరిశ్రమలకు సమృద్ధిగా నీరు అందించడం పోలవరం ప్రాజెక్టు యొక్క లక్ష్యం. ప్రాజెక్టు ప్రత్యేకతలు ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు 1941 నుంచి ఇది ప్రజల కళ. 50 లక్షల క్యూసెక్ల ప్రవాహాల నదిని డైవర్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది. 90 మీటర్ల డెప్త్ ఉండే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు, 390 కిలోమీటర్ల పొడవున్న కుడి ఎడమ కాలువలు, నిర్మాణ పరంగా అతిపెద్ద ప్రాజెక్టు. చంద్రబాబు గారి పాలనలో గిన్నీస్ రికార్డు సృష్టించింది, ఇది నిజమే. 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసినందుకు గాను అప్పట్లో గిన్నీస్ బుక్ వాళ్ళు ఒక రికార్డు ఇచ్చారు. ఏ ప్రాజెక్టులోనూ నిర్వహించని కాంక్రీట్ పనులను పోలవరంలో చేపట్టడం జరిగింది. ఓకే, టీడీపీ హయాంలో జరిగినటువంటి పురోగతి. సో ఇక్కడ 7 మండలాలని ఏపీలో కలిపారనుకున్నాం. రాష్ట్రం విడిపోయినప్పుడు ఇవి తెలంగాణలోకి వెళ్ళినటువంటి మండలాలు, వీటిని తీసుకొచ్చి ఏపీలో కలిపారు. సో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరగకముందే 7 ముంపు మండలాలు ఆర్డినెన్సు, ముంపు మండలాలు కలిపిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేసింది చంద్రబాబు. డిజైన్లకు క్లియరెన్స్లు, 5 ఏళ్లలో 72% పనులు పూర్తి, 11,762 కోట్ల రూపాయలు వ్యయం. డిపిఆర్ 2 55,548 కోట్లకు సాంకేతిక కమిటీ ఆమోదం, 31 సార్లు క్షేత్రస్థాయి పర్యటన, 104 సార్లు వర్చువల్ రివ్యూలు. గడిచిన 2014 నుంచి 2019 మధ్యలో సోమవారం పోలవరం అని చెప్పి ప్రతి సోమవారం దీని మీద రివ్యూలు డైరెక్ట్గా వెళ్ళి రావటాలు చంద్రబాబు గారు అప్పట్లో చేయటం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ పొందుపరిచినటువంటి అంశాలు. పోలవరం పురోగతిలో వ్యత్యాసం జరిగింది ఏంటి అనేది ఇక్కడ మీరు వర్క్స్ పరంగా చూస్తే 2019 మే వరకు జరిగింది ఏంటి, 2019 మే నుంచి 24 మే వరకు జరిగింది ఏంటి. సో ఇక్కడ ఇవ్వటం జరిగింది. స్పిల్ వర్క్స్ 71.93% 2019 మే వరకు చేసి ఉంటే 2024 మే వచ్చేపాటికి 75.77%, అంటే సుమారుగా 3.84% ఇక్కడ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పిఐపి హెడ్ వర్క్స్ 65.2% 2019 మేకుంటే 2024 మేకి 72.63%. పిఐపి ఆర్ఎంసీ వర్క్స్ 91.14% 2019 మేకి కంప్లీట్ అయితే 2024 మేకి 92.75% కంప్లీట్ అయినాయి. పిఐపి ఎల్ఎంసీ వర్క్స్ 70.99% ఉంటే 2024 మేకి 73.07%. ఎల్ఏ అండ్ ఆర్ 18.66% 2019 మేలో ఉంటే 24 మేకి 22.55%. ఖర్చు పెట్టింది ఎంత అనేది చూస్తే 2019 మే వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 11,762.47 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 4,167 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అనేది వీళ్ళు చూపిస్తున్నటువంటి లెక్కలు. ఇవి డయాఫ్రమ్ వాల్ వర్క్స్, ఇక్కడ ఫోటో వేశారు. సో దీన్ని పక్కన పెట్టేస్తే
ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్ పనులు నిలిపివేశాడని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా పనిచేసే ఏజెన్సీలను తొలగించారని, 2019 జూన్ నుంచి 19 నవంబర్ వరకు ఏజెన్సీయే లేదు, 2020 నవంబర్ వరకు ఏజెన్సీ పనులు చేపట్టలేదు, సమర్థులైనటువంటి అనుభవం ఉన్న అధికారులను బదిలీ చేశారు, 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం స్పష్టం చేసింది. కాఫర్ డ్యాంలో గ్యాప్లు పూర్తి చేయకపోవడమే కారణం. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న 2 ఏళ్ల తర్వాత తెలుసుకున్న జగన్ ప్రభుత్వం. సో ఇది పరిస్థితి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా పనిచేసే ఏజెన్సీల రద్దుతో నిలిచిపోయినటువంటి పనులు. సో ఈ ఏదైతే రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పుడు ఆపేశారో దానికి సంబంధించినటువంటి జీవోలని ఇక్కడ పొందుపరచడం జరిగింది. పీపీఏ మినిట్స్ 13 ఆగస్టు 2019 ఆగస్టు 13వ తేదీన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ వాళ్ళ మినిట్స్ బుక్స్లో ఉన్నటువంటి సమాచారం ఇది. మినిట్స్ బుక్స్ అంటే ఏదైనా ఒక సమాచారం జరిగితే దాంట్లో ఏం మాట్లాడారు, పార్టీ మీటింగ్ అజెండా ఏంటి, ఏం మాట్లాడారు, ఏం నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనేటువంటిది ఇక్కడ పొందుపరుస్తారు. దాన్ని మినిట్స్ బుక్స్ అంటాం. దీంట్లో ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఏంటంటే దెర్ ఈజ్ నైదర్ ఎనఫ్ గ్రౌండ్ నార్ ఎనీ నెసెసిటీ ఫర్ ప్రీ క్లోజర్ ఆఫ్ ద ప్రజెంట్ కాంట్రాక్టర్స్ అండ్ ద రీటెండరింగ్ ద వర్క్స్ particularly in view of satisfactory progress of work by the existing contractors. There does not seem to be any concrete paperwork to prove otherwise. The legal and contractual issues arising out of forced closure of the contract in 2009 of construction of PIP headworks are still unsettled. Similar issues are likely to crop up this time also. Such issues are likely to take a toll on the efficiency of officials of the department by diverting their attentions resources on managing such conflicts rather than on better planning and management of the project. This may also increase the financial liability of the state government. Government of India needs to be insulated from any additionally ఆన్ దిస్ అకౌంట్. వీళ్ళు చెప్తుంది ఏంటంటే 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఇలాగే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెడ్వర్క్స్కి సంబంధించి కాంట్రాక్టర్ని మార్చడం వల్ల వాళ్ళు కోర్టులకు వెళ్ళటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తినాయి, వర్క్స్ ముందుకు జరగలేదు, ఇవన్నీ పెండింగ్ పడిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ బెటర్గా వర్క్ చేస్తున్నాడు. వర్క్ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు బలవంతంగా మనం క్లోజ్ చేస్తే రేపు వాళ్ళు లీగల్గా వెళ్తే సమస్యలు ఎదుర్కోవాలి, ప్రాజెక్ట్ పురోగతి దెబ్బతింటుంది. కాబట్టి వర్క్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మీరు కాంట్రాక్టర్ని మార్చడం మంచిదే, వర్క్ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు మార్చడం అనేది కరెక్ట్ కాదు. సో ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి వాళ్ళు చెప్పినట్లుగా మినిట్స్ బుక్స్లో రాసినట్లుగా ఇక్కడ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పినట్లుగా. సో ఇక్కడ అదే రాశారు, ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తికరంగా ఉంది, మార్చాల్సిన అవసరం లేదు. 2009లో కాంట్రాక్టర్ను మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయి ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తే ప్రమాదం. ఇంకా రాసినటువంటి మిగిలిన అంశాలు ఇక్కడ. దీంట్లో కొత్త కాంట్రాక్టర్ను మార్చడం వల్ల 10 నెలలకు పైగా పనుల్లో జాప్యం జరుగుతుంది. ఒకే పనిని 2 ఏజెన్సీలు చేస్తే ఆ పని నాణ్యతలో ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారో, అందువల్ల కాంట్రాక్టర్లను మార్చవద్దు. అంటే ఒక పని సగం ఒక కంపెనీ చేసింది, ఇంకో సగం ఇంకొక కంపెనీ చేసింది. సో ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఆ పనిలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, ఏదో నాణ్యత లోపం అని చెప్పి గుర్తించారు. అయితే ఇప్పుడు ముందు చేసినటువంటి కాంట్రాక్టర్కి దాన్ని బాధ్యుడిని చేస్తారా, తర్వాత చేసినటువంటి కాంట్రాక్టర్ని బాధ్యుడిని చేయాలా? సో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి కాబట్టి మార్చొద్దు అని చెప్పి క్లియర్ కట్గా పీపీఏ చెప్పడం జరిగింది. అదే మినిట్స్ బుక్స్లో రాశారు అనేది ఇక్కడ పొందుపరిచారు. జగన్ ప్రభుత్వ తప్పిదాలపై ఇరిగేషన్ సెక్రటరీకి పీపీఏ లేఖ. ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాసినటువంటి ఒక లెటర్ అని చెప్పి ఇక్కడ జత చేశారు. కాంట్రాక్టర్ని మార్చడం, ముందు చూపు లేకపోవడం, సరైన సమయంలో పనులు చేయకపోవడం, చేసే పనుల్లో జాప్యం వంటి కారణాల వల్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. కావున ఏజెన్సీలను రద్దు చేయొద్దు, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్టర్ని రద్దు చేయొద్దు అని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చినటువంటి ఒక లెటర్ అన్నమాట. నీతి ఆయోగ్ కూడా దీని మీద
ఒక నివేదిక ఇచ్చింది. ఐఐటి హైదరాబాద్ నివేదిక పేజ్ నెంబర్ 38లో స్పష్టంగా చెప్పారు. ఇన్ఎఫిషియంట్ ప్లానింగ్ అని, అలాగే 2020 ఆగస్టు వరదల సమయంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే న్యాచురల్ కలామిటీస్ సచ్ యాజ్ కోవిడ్ పాండమిక్ హ్యాస్ కాజ్డ్ టైమ్ డిలే స్పెసిఫిక్ టు సమ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. కోవిడ్ టైంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరగనటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఎవరి ఊర్లు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి బయటకు రానటువంటి పరిస్థితి, లాక్డౌన్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలవరంలో పనులన్నీ నిలిచిపోయినాయి. న్యాచురల్ కలామిటీస్ అంటే వరదలు కారణంగా, వరదలు, కరోనా, ఇటువంటి వివిధ రకాల కారణాల వల్ల పనులు నిలిచిపోయి డిలే అయినాయి. దానివల్ల enough though about 22 lakh cusics of flood in 2020 has caused havoc through deep scouring length about 150 meter, level about -22 meter at 3 locations near to the ECRF dam, the gap 1 and gap 2. This cannot be considered under force measure category. The reasons for this destruction can be attributed to inefficient planning due to untimely closure of gaps in the coffer dam. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ ఐఐటి నిపుణులు చెప్పింది, వర్క్స్ డిలే కారణంగా కాఫర్ డ్యాంలో ఫిల్ చేయాల్సినటువంటివి గ్యాప్లు ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేయలేదు. సో దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. దీంట్లో గ్యాప్లు ఎందుకు ఫిల్ చేయలేదు అంటే, ఈ కాఫర్ డ్యాంలో 3 గ్యాప్లు ఉన్నాయి, అలాగే 2 గ్యాప్లు ఒక చోట ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ 3 గ్యాపుల్ని ఎందుకు ఫిల్ చేయలేదు అంటే, ఈ గ్యాప్లు ఫిల్ చేసే టయానికి అటు అప్రోచ్ ఛానల్ రెడీ అవ్వాలి, స్పిల్వే రెడీ అవ్వాలి. స్పిల్ ఛానల్ మీదుగా వాటర్ మళ్ళీ తిరిగి నదిలోకి వెళ్ళటానికి అవకాశం కల్పించాలి. సో దానివల్ల ఏమవుతుంది అంటే, బ్యాక్ వాటర్ ఎక్కువగా వచ్చినా కూడా ముంపు గ్రామాల్లోకి వాటర్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది స్పిల్ ఛానల్ మీద వెళ్ళిపోతాయి కాబట్టి. కానీ అప్పటికి అది కంప్లీట్ కానటువంటి నేపథ్యంలో నిపుణులందరూ కూర్చుని సమావేశమయ్యి ఈ టైంలో ఈ గ్యాప్ల్ని ఫిల్ చేసేస్తే బ్యాక్ వాటర్ ఎక్కువైపోతాయి, గ్రామాలన్నీ మునిగిపోయి ప్రజలకు ఇంకా మనం వేరే చోట పునరావాసం కల్పించలేదు, కొంతమందికి వాళ్ళ ఊర్లు మునిగిపోతాయి, వాళ్ళు దిక్కులేని పరిస్థితి తయారవుతుంది. కాబట్టి ఈ గ్యాప్లు ఫిల్ చేయకుండా ఉంటే వరస్ట్ కేసులో 15 క్యూసెక్కుల వాటర్ వరదొచ్చినా కూడా తట్టుకోగలుగుతాయి, డయాఫ్రమ్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాల్ మీదుగా వాటర్ వెళ్ళిపోతాయి అని చెప్పి అంచనా వేశారు. 2019లో వచ్చినటువంటి వరదలు 13 క్యూసెక్కులు వచ్చింది కాబట్టి తట్టుకుంది. కానీ 2020లో వచ్చినటువంటి వరదలు 22 క్యూసెక్కులకు పైన వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే వరద ఉధృతి పెరిగింది. సో గ్యాప్లు చిన్నగా ఉండటం వల్ల ఫోర్స్గా వచ్చినాయి. మీకు సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా బాటిల్లో నీళ్లు పోసి నార్మల్గా వంపేస్తే వచ్చే ఫోర్స్కి దానికి ఒక చిన్న హోల్ పెట్టి దాని నుంచి వచ్చే ఫోర్స్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అలాగే అంత పెద్ద వరద ఆ చిన్న గ్యాపుల నుంచి వచ్చేటప్పటికి ఫోర్స్ ఎక్కువయ్యి వాళ్ళని విరక్కొట్టింది. సో ఇది వాళ్ళు చెప్పినటువంటి మెయిన్ కాన్సెప్ట్. డయాఫ్రమ్ వాల్ 2018లో 436 కోట్లతో పూర్తి చేయడమైంది. డ్యామేజ్ అయిన డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయడానికి 447 కోట్లు ఖర్చు అవుతుంది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలంటే 990 కోట్ల ఖర్చు అవుతుంది. ఎగువ దిగువ కాఫర్ డ్యాము సీపేజ్ వల్ల డ్యామ్ పై ఏ రకమైన పని చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. సో ఇక్కడ సీపేజ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, మనం వర్క్ చేయాలి అంటే ఈ రాళ్ళు ఇసుక మధ్యలో కొత్తగా నీళ్లు ఊరటం, అక్కడ లేదంటే వేరే చోట నుంచి వాటర్ ఇక్కడికి రావటం. సో సీపేజ్ అంటే అది ముందు ఆ వాటర్ని తొలగిస్తే కదా అక్కడ ఏదైనా ఫిల్లింగ్ చేయడానికి. సో ఆ అది ఎప్పటికి తొలగించగలుగుతామని చెప్పలేకపోతున్నారు. ఈ సీపేజ్ని అరకెట్టడానికి అయ్యేటువంటి ఖర్చు కానీ సమయం కానీ ఎంత అవుతుందో అంచనాలకు కూడా అందట్లేదంట. ప్రస్తుత ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులన్నీ మారిపోయినాయి అనేది వీళ్ళ అంచనా. 2019 మే నుంచి 20 ఆగస్టు వరకు 15 నెలల సమయం ఉన్న ఎగువ కాఫర్ డ్యామ్ కొద్దిపాటి గ్యాప్ను సైతం భర్తీ చేయకపోవడంతో 2020 ఆగస్టులో వరద నీరు కొద్దిపాటి గ్యాప్ నుండే వెళ్లవలసి ఉన్నందున వేగం ఒత్తిడి పెరిగి సుడులు తిరిగి డయాఫ్రమ్ వాల్ ముందు 50 అడుగుల లోతు వరకు ఇసుక ఎత్తివేసి కొట్టుకుపోయి అగాధాలు ఏర్పడ్డాయి. బయట నుండి ఇసుక తెచ్చి పూడ్చిన ఈ అగాధాలపైన మెయిన్ ఎర్తకం రాక్ ఫిల్ డ్యామ్ చేయవలసి ఉండడంతో క్లిష్టతరం అవుతుంది.
ఎగువ కాఫర్ డ్యామ్ గ్యాప్ నుండి వచ్చిన వరద ఉధృతికి గ్యాప్ 1 వద్ద 250 మీటర్ల ఉన్న గట్టు సైతం 150 మీటర్లు కొట్టుకుపోయింది. జగన్ నిర్లక్ష్యంతో విధ్వంసంతో ప్రాజెక్టుకు సహజ సిద్ధంగా లభించే అంశాలు కూడా ప్రమాదభరితంగా మారి భౌగోళిక పరిస్థితులను సైతం మార్చేసింది. ఇది వీళ్ళు చెప్పేది. కుంగిపోయినటువంటి గైడ్ బండ్. సో ఇక్కడ ఇమేజ్ ఒక రెడ్ సర్కిల్ వేశారు కదా, మీరు ఇక్కడ చూడొచ్చు. స్పిల్వే ఎడమ వైపు నీటి ఉధృతిని ఎదుర్కోవడానికి నిర్మించబడినటువంటి గైడ్ బండ్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుంగిపోయింది. దీనివల్ల ఖర్చు చేసినటువంటి 80 కోట్లు నిరుపయోగంగా మారిపోయాయి. ప్రోగ్రెస్ రిపోర్ట్. టీడీపీ హయాంలో ఖర్చు 11,762.47 కోట్లు, వైసీపీ హయాంలో 4,167 కోట్లు. ప్రోగ్రెస్ 72%, వైసీపీ హయాంలో 3.84% పనులు. కేంద్ర నిధులు దారి మళ్లింపు, ₹1 కూడా దారి మళ్లించలేదు. 3,385.58 కోట్లు దారి మళ్లించారు. ప్రశంసలు కేంద్ర మంత్రులు, గిన్నీస్ రికార్డు. నిపుణులు, పీపీఏ, ఐఐటి హైదరాబాద్ చివాట్లు. ఎత్తు 45.72 మీటర్లు, 41.15 మీటర్లు. అంచనా 55,548 కోట్లకు ఆమోదం. నిధులు అడగలేని వైనం. పరిస్థితి నాడు పర్యాటక ప్రాంతం, నేడు నిషేధిత ప్రాంతం. పునరావాసం, కాలనీల నిర్మాణం ముంపు బాధితులకు అండ. 4,144 కోట్ల ఖర్చు, కేవలం 1,687 కోట్ల ఖర్చు. నిర్వాసితులు, ప్రభుత్వ చర్యలతో సంతోషం, ప్రభుత్వంపై నమ్మకం లేక తెలంగాణలో కలపాలని ఆందోళన. పోలవరం నిధుల దారి మళ్లింపు. టీడీపీ హయాంలో 2014-19 మధ్య చేపట్టిన పనుల విలువ 11,762 కోట్లు. కేంద్రం నుంచి విడుదలైన మొత్తం 6,764 కోట్లు. వైసీపీ హయాంలో 2019-24 మధ్య 4,167 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కేంద్రం నుంచి విడుదలైనటువంటి మొత్తం 8,382 కోట్ల రూపాయలు. చూస్తే ఇక్కడ నిర్వాసితులకు పచ్చి మోసం అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టారు. జగన్ ఇచ్చినటువంటి హామీ ఎకరానికి 19 లక్షలు. వాస్తవం 4 ఏళ్లలో ఒక్కరికి అందని పరిహారం. జగన్ హామీ ఎకరానికి అదనంగా 5 లక్షలు ఇస్తాం. వాస్తవం ఒకరికి కూడా పరిహారం ఇవ్వలేదు. లబ్ధిదారుల జాబితా మార్చి అక్రమాలకు పాల్పడ్డారు. జగన్ హామీ సకల వసతులతో పునరావాస కాలనీలు. వాస్తవం కొత్తగా ఒక్కిళ్ళు కట్టలేదు. టీడీపీ కట్టిన కాలనీల్లో మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేనటువంటి దుస్థితి. నిర్వాసితులకు అండగా తెలుగుదేశం. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెచ్చించి కేంద్రం నుంచి నిధులు తెచ్చి పునరావాసం కల్పించాం. టీడీపీ 4,114 కోట్లు, వైసీపీ 1,687 కోట్లు ఖర్చు. మంచి జరుగుతుందని నాడు నిర్వాసితులు సహకరించారు. శరవేగంగా ఇళ్ల నిర్మాణం, నిర్వాసితులకు అండగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. పోలవరాన్ని గోదాట్లో ముంచేసిన జగన్. మొదటి ప్రకటన 2021 జూన్ నాటికి పూర్తి. రెండవ ప్రకటన 2021 డిసెంబర్ నాటికి పూర్తి. మూడవ ప్రకటన 2022 జూన్ నాటికి పూర్తి. నాలుగవ ప్రకటన 2022 డిసెంబర్ నాటికి పూర్తి. ఐదవ ప్రకటన ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం. హైడల్ ప్రాజెక్టు ఆలస్యం, 3,000 కోట్ల రూపాయల నష్టం. ఏజెన్సీని మార్చకుండా ప్రాజెక్టు ప్లానింగ్ సక్రమంగా అమలై ఉంటే 2020 జూన్ నాటికి పోలవరం పూర్తయి హైడల్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరిగేది. పోలవరం హైడల్ ప్రాజెక్టు నిర్ణీత సమయానికి పూర్తి చేసి ఉంటే 960 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి దక్కేది. జాప్యంతో రాష్ట్రానికి చౌకగా జల విద్యుత్ లభించకపోవడంతో మే 2024 వరకు సుమారు 3,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నిర్ణీత సమయానికి పూర్తి చేయకపోవడంతో కలిగినటువంటి నష్టాలు. 2019-24 మధ్యలో ప్రాజెక్ట్ డ్యామేజీ, రిపేర్ పనులకు జరిగినటువంటి నష్టం 4,900 కోట్లు. ద్రవ్యోల్బణంతో పెరిగిన ప్రాజెక్టు ఖర్చు 38%. హైడల్ పవర్ ప్లాంట్ పూర్తి కాకపోవడంతో వచ్చిన నష్టం 3,000 కోట్లు. వ్యవసాయ ఆయకట్టుకు నీరు అందకపోవడంతో వచ్చిన నష్టం 45,000 కోట్లు. టీడీపీ హయాంలో అవినీతి జరగలేదన్న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. సో టీడీపీ హయాంలో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి పార్లమెంటులో 2019 డిసెంబర్ 2వ తేదీ ఇచ్చినటువంటి ఒక లిఖితపూర్వకమైనటువంటి సమాధానం ఇది. ప్రాజెక్ట్ అంచనాలు పెంచారంటూ వైసీపీ చేసినదంతా దుష్ప్రచారం అని పార్లమెంటు సాక్షిగా బట్టబయలైంది. ఇది ఆన్సర్, లిఖితపూర్వకమైనటువంటి ఆన్సర్ ఇచ్చారు అనేది. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ
పోలవరం పరిస్థితి చూసి తీవ్ర ఆవేదన కలిగింది. 5 ఏళ్ల నష్టం నన్ను కలిచివేసింది. పోలవరం ప్రాజెక్టులో ఊహించిన దానికంటే, బయటకు తెలిసిన దానికంటే ఎక్కువ నష్టం జరిగింది. గత ప్రభుత్వం తన తప్పిదాలను, వాస్తవాలను పూర్తిగా దాచిపెట్టింది. కాఫర్ డ్యామ్ నుంచి డయాఫ్రమ్ వాల్ వరకు, గైడ్ బండ్ నుంచి సీపేజ్ వరకు అన్ని చోట్ల పెద్ద సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించిన తర్వాతే ప్రధాన పనులు సాగుతాయి. ఇన్ని తప్పులను దాచిపెట్టి ప్రాజెక్టు పూర్తి అంటూ తప్పుడు ప్రకటనలు చేశారు. అన్నింటినీ అధిగమిస్తాం. కేంద్ర సాయంతో ఒక్కో సమస్య పరిష్కరిస్తూ ముందుకు వెళ్తాము. అంతర్జాతీయ నిపుణులు, దేశీయ ఐఐటి నిపుణులు, సిడబ్ల్యూసి మరియు కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో సవాళ్లను అధిగమిస్తాం. ఇది ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇచ్చినటువంటి వైట్ పేపర్ ప్రజెంటేషన్, శ్వేతపత్రం. సో వాళ్ళు చేసింది ఏంటి, జగన్ ప్రభుత్వం చేసింది ఏంటి, ఓవరాల్గా దాని మీద ఆయన ఒక నివేదిక అయితే ఇచ్చారు. మరి గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఈరోజు గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖకు పనిచేసిన, జలవనరుల శాఖకు పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక సమాధానం చెప్పారు. ఓవరాల్గా వీటిల్లో మీరేమనుకుంటున్నారు, ఏ మేరకు పోలవరం ప్రాజెక్టుకి నష్టం కలిగింది, మరి ఎవరి హయాంలో బాగా నడిచింది, ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది, ఎవరి హయాంలో పూర్తయ్యే అవకాశం ఉంది, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.